హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ప్రతిదీ దైవానుగ్రహం వలనే మనకు లభించిందని, ఏ విఘాతము జరిగినా అది గ్రహముల యొక్క ప్రతికూలత వలన లేక దారిద్ర్య బాధల వలన జరుగుతుందని మనం నమ్ముతూ ఉంటాం. లేక ఎవరో ప్రయోగం చేశారని, ఏదో చెడు జరుగుతుందని భావన చేస్తూ ఉంటాం. అది విశ్వాసమే కాదు, నిరూపణ కూడా. అటువంటి పరిస్థితుల్లో ప్రతి వారు జాతకములు చూసుకోవడం, తమకు తాము జాతకములను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎంతో కొంత పరిహారం చేయడం చూస్తూనే ఉంటాం. దానిలో భాగంగా 12 రాశుల వారు తమ రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతికి తగు మంత్రములు జపములు చేసి కూడా ఆ రాశిని శాంతిపరచుకొని మన జాతకములను మనమే చక్కదిద్దుకోగలం. శోభాయమానమైన జీవితము మన చేతులారా మనం నిర్మించుకోగలం. దానిలో భాగంగా ఇప్పుడు 12 రాశుల యొక్క అధిష్టాన గ్రహములు మరియు నవగ్రహముల యొక్క అధిష్టాన దేవతలు మరియు వారి యొక్క మంత్రములు విష్ణు రూపేణ మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారు ఆ రాశ్యాధిపతి వారు జపించుకోవలసిన మంత్రం చెప్పుకుందాం. ప్రతి వారు వీలు కొలది రోజుకి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక 108 సార్లు జపం చేసుకొని రాశికి, రాశ్యాధిపతి గ్రహమునకు శాంతిపరచుకొని జీవితమును సుఖమయం శోభాయమానం చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములు విని అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనగా 12 రాశులకు రాశ్యాధిపతి మరియు మంత్రం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. వారు జపించుకోవలసిన విష్ణు మంత్రము ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః. అదే ప్రకారంగా రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః. మంత్రం మరోసారి ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః. మంత్రం మరోసారి ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః. ఆ ప్రవాహంలో మూడవ రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం క్లీం కృష్ణాయ నమః. మంత్రం మరోసారి ఓం క్లీం కృష్ణాయ నమః. మంత్రం మరోసారి ఓం క్లీం కృష్ణాయ నమః. ఇక నాలుగవ రాశి కర్కటక రాశి. కర్కటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కటక రాశి జాతకులు జపించుకోవలసిన మంత్రము ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. మంత్రం మరోసారి ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. మంత్రం మరోసారి ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇక ఐదవ రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి జాతకులు జపించుకోవలసిన మంత్రము ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. మంత్రం మరోసారి ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. మంత్రం మరోసారి ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఇక ఆరవ రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. ఇక ఏడవ రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః. మంత్రం మరోసారి ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః. మంత్రం మరోసారి ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః. ఇక ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం నారాయణాయ నరసింహాయ నమః. మంత్రం మరోసారి ఓం నారాయణాయ నరసింహాయ నమః. మంత్రం మరోసారి ఓం నారాయణాయ నరసింహాయ నమః. అదే క్రమంలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురువు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం శ్రీం కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. అదే ప్రకారంగా 10వ రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని. వీరు జపించుకోవలసిన మంత్రము
ఓం శ్రీం వత్సతాయ నమః. మంత్రం మరోసారి. ఓం శ్రీం వత్సతాయ నమః. మంత్రం మరోసారి. ఓం శ్రీం వత్సతాయ నమః. అదే క్రమంలో 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. మంత్రం మరోసారి. ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. మంత్రం మరోసారి. ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. అదే ప్రకారంగా 12వ రాశి చివరిదైనది మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువు. వీరు జపించుకోవలసిన మంత్రము ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. మంత్రం మరోసారి. ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. మంత్రం మరోసారి. ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.